సంఖ్యాశాస్త్రరీత్యా మనం మన పుట్టిన తేదీని అనుసరించి మన ఆలోచన విధానం, వ్యక్తిత్వం, గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అధికంగా ఉంది, ఎటువంటి స్నేహితులు ఉంటారు, ఇటువంటి అంశాలు గత కొద్ది రోజులుగా శ్రీకరం శుభకరం కార్యక్రమంలో ప్రతిరోజు కూడా చర్చించుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు 8వ తారీఖున జన్మించిన వ్యక్తుల యొక్క గుణగణాల గురించి తెలుసుకుందాం. అంటే ఏ సంవత్సరం అయినా సరే, ఏ నెల అయినా సరే 8, 17, 26 తారీఖుల్లో జన్మించిన వ్యక్తుల యొక్క గుణగణాల గురించి ఈరోజు పరిశీలన చేస్తూ రేపటి కార్యక్రమంలో వీరి వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి స్నేహితులు వీరికి లభిస్తారు, ఎటువంటి వృత్తుల్లో వీరు విజయం సాధించగలుగుతారు, అదేవిధంగా ఎటువంటి అనారోగ్య సమస్యలు వీరికి అధికంగా తలెత్తే అవకాశం ఉంది, ఎటువంటి జాగ్రత్తలు పరిహారాలు పాటించాలన్న అంశాలు తెలుసుకుందాం. ప్రధానంగా 8 అంటేనే మనందరం కూడా భయపడతాం. శనిగ్రహం అంటే కూడా మరింతగా భయపడతామని చెప్పవచ్చు. ఎందుకు శనిగ్రహం అంటే మనందరం కూడా భయపడతామంటే, శనిని ప్రధానంగా జ్యోతిష్శాస్త్రరీత్యా కానీ సంఖ్యాశాస్త్రరీత్యా కానీ చేసుకున్నప్పుడు కర్మాధిపతిగా చెప్తుంటాం. అంటే మన దగ్గర చేసిన కర్మలకు ఆధిపత్యం వహిస్తాడు. దానికి సంబంధించి ఆయన ఒక న్యాయాధికారుల మనం ఏదైనా తప్పులు చేస్తే ఆయన ఆధీనంలోకి మనం వెళ్ళినప్పుడు మనల్ని శిక్షిస్తాడని చెప్పవచ్చు. దీనివల్ల ఏంటంటే మనకు భయం ఎక్కువగా ఉంటుంది. అంటే మనం ఏమనుకుంటాం, నేను తప్పులు చేస్తూనే ఉంటాను కాబట్టి దానికి సంబంధించిన పూజలు, మంత్రాలు, శ్లోకాలు నేను చేసుకుంటాను కానీ నన్ను ఎవరూ కూడా శిక్షించకూడదు అని చెప్పి కోరుకుంటాం. కానీ ఈ శనిగ్రహం విషయానికి వస్తే జ్యోతిష్శాస్త్రరీత్యా అయినా, సంఖ్యాశాస్త్రరీత్యా అయినా, లేకపోతే హస్త సాముద్రికం శాస్త్రరీత్యా అయినా సరే మనం చేసినటువంటి తప్పులను లెక్కించి శిక్షించేటటువంటి అధికారం భగవంతుడు ఆయనకి ఇచ్చాడని చెప్పవచ్చు. దీనివల్ల ఏంటంటే శనిగ్రహం అంటేనే మనం భయపడిపోతుంటామని చెప్పవచ్చు. కానీ నీతి నిజాయితీగా ధర్మబద్ధంగా ఎవరైతే జీవిస్తారో, ఎవరైతే ధర్మశాస్త్రరీత్యా వారికి అప్పచెప్పినటువంటి బాధ్యతను వారు సమర్థవంతంగా నిర్వహిస్తుంటారో అటువంటి వారి జోలికి శని ఏ రోజు కూడా వెళ్ళడం చెప్పవచ్చు. ఎప్పుడైతే మనకు అంటుంటాం చూడండి, నాకు టైం బాగుంది, నేనేం చేసినా చెల్లుతుందనేసి, అది ఆ టైం బాగున్నప్పుడు మనం మంచి చేసామా చెడు చేసామా అన్న దాన్ని మాత్రమే శని లెక్కించాడు. ఆ తర్వాత మనం చేసిన తప్పులను శిక్షించి మన కర్మ ఏదైతే ఉందో దాన్ని తెంచే ప్రయత్నం చేస్తాడని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ 8వ తేదీన జన్మించిన వ్యక్తుల విషయానికి వస్తే కష్టపడి పనిచేసే మనస్తత్వం వీరికి అధికంగా ఉంటుంది. ప్రతి పనికి కూడా వీరేంటంటే ప్రధానంగా పోరాడితే కానీ విజయాలు సాధించలేరు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే 1 గంట సేపులో పూర్తవ్వాల్సిన పని ఈ 8వ తారీఖున జన్మించిన వారికి అంటే ప్రధానంగా 2-3 గంటల పాటు వారు పనిచేయాల్సి వస్తుంది. అప్పుడు మాత్రం తప్పకుండా కూడా విజయం వస్తుంది. ఒక నిత్య సైనికుడైతే ఏ విధంగా మనల్ని కాపాడుతూ ఉంటారో ఆ విధంగా ఈ 8వ తారీఖున జన్మించిన వాళ్ళు ఏంటంటే ప్రధానంగా 10 మందిని కాపాడే ప్రయత్నం చేస్తారు, 10 మందిని రక్షించే ప్రయత్నం చేస్తారు. శని అంటే ప్రధానంగా ఆలస్యానికి ప్రతీకగా చెప్తుంటాం. కాబట్టి వీరి జీవితంలో అనుకున్నవన్నీ కూడా తప్పకుండా సాధిస్తారు, కానీ ఆలస్యంగా మాత్రం సాధిస్తారు. ఇక ఎదుటి వ్యక్తుల్ని ఆజ్ఞాపించేటువంటి శక్తి వీరికి అధికంగా ఉంటుంది. ఎదుటి వ్యక్తుల చేత పనులు ఆజ్ఞాపించి చేయించినటువంటి నేర్పు, దక్షత కూడా వీరికి అధికంగా ఉంటుంది. దాంతోపాటుగా వీరు కూడా ఏంటంటే కష్టపడి కూడా పనిచేస్తారని చెప్పవచ్చు. అంటే కొంతమంది వ్యక్తులు చూస్తే ఉదాహరణ చెప్పంటే 10 మంది చేత ఒక సూపర్వైజర్ అంటుంటాం కదా, అలా పనులు చేయించగలుగుతారు, వారు పని చేయలేరు. కానీ 8వ తారీఖు జన్మించిన వారి విషయానికి వస్తే కష్టపడి కూడా ఒక కార్మికుల్లా కష్టపడతారు. అదేవిధంగా ఒక అధికారులా కూడా ఎదుటి వ్యక్తులను ఆజ్ఞాపించి వారి చేత కూడా వీరు పనులు చేయిస్తారని చెప్పవచ్చు. ప్రధానంగా వీరి జీవితంలో ఎప్పుడో ఒక సమయంలో సంఘర్షణకు లోను కావాల్సింది అధికంగా ఉంటుంది. ఏదో ఒక రోజు ఓటమి పెద్ద మొత్తంలో రావడం వల్ల ఆ ఓటమి నుంచి బయటపడడానికి బిజినెస్ సాధన కోసం కొన్ని సంవత్సరాల పాటు వీరు కృషి చేయాల్సి వస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా వ్యాపారం లాంటివి చేసేవారు ఎవరైతే ఉన్నారో 8వ తారీఖున జన్మించిన వ్యక్తులు వ్యాపార వర్గాలు ఉంటే, నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,